హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తాత్కాలిక పరీక్ష తేదీలు అనేవి మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఇవే ఫిక్స్ అవుతాయి. ఓకేనా, 100% అని నేను ఇక్కడ చెప్పలేము లేదు, కానీ ఎందుకంటే 100% అయితే ఇది కాదు, అధికారిక సమాచారం అయితే కాదు. కానీ 90% కంటే ఎక్కువ మనకి ఈ డేట్లో ఫిక్స్ అయ్యేటట్టు అవకాశం ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఎందుకు రానేసి అంటే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, గ్రూప్ 2 పోస్టులు 750 పోస్టులు అంటే దట్ ఈస్ లార్జ్ నెంబర్. ఓకేనా, అది నిజంగానే పెద్ద నెంబర్. ఎందుకు అనేసి అంటే గ్రూప్ 2 పోస్టులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కువ భర్తీ చేయమన్నది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినదే. కాబట్టి సరే, ఇక్కడ పోస్ట్ అనే విషయం పక్కన పెడితే మనం ఖచ్చితంగా ఇన్ని రోజులు మనం ఎప్పుడెప్పుడా అని ఎగ్జామ్ ఎదురు చూస్తున్నటువంటి సమయం దగ్గరికి రానే వచ్చేసింది. ఓకేనా, మీకు అందరికీ తెలిసినదే, మార్చి మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఓకేనా, ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటే, ఓకేనా, సెప్టెంబర్ 15వ తారీఖున గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకోవాలా, ఈరోజు డేట్ ఎంత? జూన్ 10. ఓకేనా, ఈరోజు డేట్ జూన్ 10. జూన్ 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ఇక్కడ సెప్టెంబర్ 15 నాటికి ఇక్కడ ఒక 20 రోజులు ఉంది జూన్లో. అదేవిధంగా జూలైలో ఒక 30 రోజులు వేసుకుందాం, ఆగస్టులో ఒక 30 రోజులు వేసుకుందాం, 31 పక్కన పెడదాం. ఓకేనా, మళ్ళీ సెప్టెంబర్ ఒక 15 రోజులు వేసుకుందాం. మొత్తం వచ్చేసి 20, 50, 50, ఒక 30, 80, 95 రోజులు ఉంది మిత్రమా. ఓకేనా, అంతేనా? 95 డేస్ ఉంది. నేను 10 రోజుల క్రితం ఇంకొక వీడియో చేశాను, కౌంట్ డౌన్ ప్రారంభం అని చెప్పి. చూడండి, 10 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఈ 10 డేస్ లో మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. ఓకేనా, ఇప్పుడు చూడండి, 95 రోజులు మాత్రమే ఉంది. కళ్ళు మూసుకుని కళ్ళు తెలియంగానే ఖచ్చితంగా ఈ 3 months అయిపోతుంది. ఓకేనా, 90 రోజులు ఖచ్చితంగా అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేసాం అనేది ఫస్ట్ పాయింట్. మీకు ఆల్రెడీ చెప్పాను, జూను జూలై ఈ 2 నెలల్లో కూడా ఏదైనా మెయిన్స్ సబ్జెక్ట్ కేటాయించండి అని చెప్పాను. ఏపీ హిస్టరీ ఎప్పటికీ మారదు, ఇండియన్ పాలిటీ ఎప్పటికీ మారదు, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 సబ్జెక్టులో కూడా నువ్వు ఎక్కువ స్కోర్ చేయలేవు. ఎక్కువ స్కోర్ చేసేది, అప్డేట్ ఎక్కువ లేకుండా ఉండేది ఇండియన్ పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ. ఈ 2 సబ్జెక్టులు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ పూర్తిగా అప్డేట్. ప్రశ్న ఎక్కడిస్తాడో తెలియదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కడిస్తాడో తెలియదు. ఓకేనా, కాబట్టి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ పైన బాగా ఫోకస్ చేయండి. ఇండియన్ ఎకానమీ నా సబ్జెక్ట్, ఏపీ ఎకానమీ నా సబ్జెక్ట్ అయినా కూడా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పైన ఎక్కువ ఆధారపడద్దండి. అట్లని చెప్పి ఆ సబ్జెక్ట్ వదిలేయద్దండి. నేను ఇస్తా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, నువ్వు ఏం బాధపడద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇస్తా. మన యాప్లో ఉంది, మన యాప్ పేరు ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ మిత్రమా. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందరూ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నేను చేస్తాను. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఒకసారి చూస్తే నోటిఫికేషన్ తేదీ వచ్చేసి మనకి సెప్టెంబర్ 15 మిత్రమా. సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 28 నవంబర్ 2026, అంటే సెప్టెంబర్ టు అక్టోబర్. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు టైం తీసుకున్నాం. ఓకేనా, 30 days. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 days. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఎంత మిత్రమా? మరొక 30 days. ఎన్ని రోజులు వచ్చింది మిత్రమా? 60 days వచ్చింది. అంతేనా? 30 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మళ్ళీ 28వ తారీఖున, అంటే అర్థమేది, అక్టోబర్ 15 నుంచి మొత్తం వచ్చేసి దాదాపు మనకు ఒక 70 రోజులు సమయం అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది. అంతేనా? అంతే కదా, 70 రోజులు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 రోజులు. ఓకేనా, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్ 15 నుంచి మళ్ళీ నవంబర్ 15 వరకు మళ్ళీ 30 రోజులు, 60 రోజులు, మళ్ళీ అక్కడ 13 రోజులు. ఓకేనా, మొత్తం మీద 73 రోజులు మనకి సమయం కేవలం ప్రిలిమ్స్ కి మాత్రమే ఇస్తున్నాడు. ఓకేనా, అది 2 months అనుకోండి. 2 months మనకి గ్యాప్ ఇచ్చాడు దానికి, ప్రిలిమ్స్ కి. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసి 10th డిసెంబర్, అంటే ఎగ్జామ్ అయిన 10 రోజుల కదా రిజల్ట్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 24th జనవరి 2027, అంటే
కేవలం 2 months మాత్రమే ఇక్కడ మెయిన్స్కి వాడు పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ చూడండి, మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి 5th February అంటే మరొక నెలలో, మరొక 10 daysలో మనకి రిజల్ట్ ఇచ్చేస్తారు మెయిన్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 15 February 2027 టు 24 February, మొత్తం మీద మార్చ్ ఎండింగ్ కల్లా 750 పోస్టులకు, గ్రూప్ 2 పోస్టులకు గాను మొత్తము కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తము కంప్లీట్ చేసి మరొక జాబ్ క్యాలెండర్కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతున్నది. ఓకేనా? ఈ తరుణంలో మీరు చేయాల్సింది ఏమిటి? డేట్లు ఇవ్వనుకోండి, ఇవే ఫిక్సింగ్. నాకు తెలిసినంత వరకు 99.9% ఈ డేట్లు ఫిక్స్ అవుతాయి. 1 or 2 days మారొచ్చేమో కానీ దీనికి మించి మనకి ఇంకెక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. డేట్లు ఇవి అనమాట. ఓకేనా? చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. ఏదైనా డౌట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక మీకు అందరికీ తెలిసిందే, ప్రిలిమ్స్ పేపర్లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది 30 మార్కులకి. ఓకేనా? అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ మొత్తం మీద 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ సొసైటీ మనకి 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ మనకి 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, కరెంట్ అఫైర్స్ ఏం మాత్రం భయపడద్దు. ఓకేనా? 1 year కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలా. నవంబర్ ఎగ్జామ్ అని అంటే, November 28 ఎగ్జామ్ అంటే 2025 నవంబర్ నుంచి 2026 నవంబర్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ రాష్ట్రంలో ఏ మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మ్యాగజైన్ చదవండి. అది మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉంటుంది. నా మ్యాగజైన్ మీరు ఒకసారి చూడండి. అది నేను నా గురించి చెప్పడం కాదు, కానీ మీరు ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మ్యాగజైన్స్ పెట్టున్నా. ఓకేనా? ప్రతి మంత్ ఫ్రీ మ్యాగజైన్ ఇస్తున్నా. ఓకేనా? మ్యాగజైన్ ఇస్తున్నా. ఆ మ్యాగజైన్ మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? ఆ మ్యాగజైన్లో మ్యాటర్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది అని చెప్పి మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు ఏపీఎస్సీ ఒక సపరేట్గా ఉంది. ఏపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎస్ఓ, ఎస్డబ్ల్యూ సపరేట్గా ఉంది. ఓకేనా? డిఎస్ వాళ్ళకి జీకే కరెంట్ సపరేట్గా ఉంది. ఇది ఈ నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? 9097. ఓకేనా? లేదా యాప్ డౌన్లోడ్ చేసి పెట్టి ఏదో ఒక రోజు ఆఫర్ ఇస్తా, ఉపయోగించుకుంది. ఓకేనా? ఇది నేను ఇచ్చిన కూడా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తప్ప మీరు ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా 100% మన మ్యాగజైన్ చదివితే సరిపోతుంది. ఓకేనా? ఇది మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ, పాలిటీ బాగా చదవండి. ఖచ్చితంగా ఆ 2 స్కోరింగ్ సబ్జెక్టులు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోరింగ్ ఎక్కువ చేయలేము. ఎక్కడ అడుగుతాడో తెలియదు, అప్డేట్ ఎక్కువ. మన ఇండియన్ పాలిటీలో, ఏపీ హిస్టరీలో అప్డేట్ తక్కువ. ఓకేనా? దీన్ని గమనించండి. మన యాప్లో మెయిన్స్కి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కోర్సులు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంటా. నేను ఇచ్చేటటువంటి ఏ కంటెంట్ అయినా కూడా రానున్నటువంటి ఎగ్జామినేషన్లో ప్రూఫ్తో సహా నిరూపించే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, వీటిలో ఏమైనా టాపిక్స్ కావాలి, సార్ ఈ టాపిక్ నాకు డౌట్ ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్.